ఇస్తారు ఆగస్టు 15వ తేదీన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి వాళ్ళ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏదైతే వాళ్ళు సూపర్ 6 అన్నారో దాంట్లో మరి పొందుపరిచిన హామీలో ఒకటైన ఈ స్త్రీశక్తి ఉచిత బస్సు పథకాన్ని ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల మరి విఘ్నులైనటువంటి పెద్దలు దరిదాపుగా 40 సంవత్సరాలు పైబడి అనుభవం ఉన్న రాజకీయ దురంధుడైనటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఆటో కార్మికులను మీ నలుగురు వెనక్కిరండి అన్న ఒకసారి. మీరు వెనక్కి ఇంక అనుకున్నాను ఆయన రైట్ వెయిట్ సార్. కూటమి ప్రభుత్వం చూస్తుంది, వింటుంది. తక్షణం మా ఆటో కార్మికులను ఆదుకోవాలని మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మీరు పెట్టిన ఫ్రీ బస్ పథకానికి కూడా మేము వ్యతిరేకం కాదు, మేము స్వాగతిస్తున్నాం. మహిళలకు ఒక మంచి పథకాన్ని మీరు సృష్టించారు, మాకు సంతోషమే, చాలా ఆనందంగా ఉంది. కానీ మీరు పెట్టిన ఒక పథకం వల్ల వేలాది మంది లక్షలాది మంది ఆటో కార్మికులు జీవన ఉపాధిని కోల్పోయి ఇవాళ రోజు భార్య పిల్లలతో నడి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ప్రతి జిల్లా ప్రతి మండలంలో కూడా ఈ సమస్య ఎదురవుతుంది. ఈ సమస్యని తక్షణమే మా మంత్రి నారా లోకేష్ గారు ఎలాగైతే యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారో తక్షణ సాయం చేస్తానని, ఆ విధంగా సాయం చేస్తారని. మేము పార్టీకి వ్యతిరేకం కాదండి, మా కుటుంబం సంక్షేమం కోసం మేము పోరాడుతున్నాం. అంటే పార్టీకి వ్యతిరేకం కాదు, మీరు పెట్టిన స్కీములకు వ్యతిరేకం కాదు. మా యొక్క సమస్యల్ని మీరు దృష్టికి తీసుకొని వెంటనే మాకు తగిన పరిష్కారం చూపిస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ యొక్క సమస్య వల్ల ఆటో డ్రైవర్లు చూసాం మనం, తెలంగాణలో ఆటో డ్రైవర్లు కుటుంబంతో కలిసి ఆత్మహత్యలు చేసుకున్న రోజులు ఉన్నాయి. మన కూటమి ప్రభుత్వం కూడా చూసింది. ఆ దౌర్భాగ్యపు స్థితి మన కూటమి ప్రభుత్వంలో మన ఏపీలో రాకుండా తక్షణమే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం 30,000 రూపాయలు తక్షణం ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వానికి కృష్ణా జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా నేను మంత్రి నారా లోకేష్ గారిని అడగడం జరుగుతుంది. ఉత్తుత్తిగా ఉండకూడదు, అవి అమలు జరగాలనే ఉద్దేశంతో సిఐటిగా మేము ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. అసలు వాగ్దానాలు అయితే చేస్తున్నారు కానీ సకాలంలో అవి అమలు చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితి ఈ రోజున ఈ ఆటో కార్మికులకి రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఆదాయాలు పడిపోయి వాళ్ళకి కిరాయిలు వస్తాయా రావో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజున పెడన మండలంలో ఉన్నటువంటి అన్ని ఆటో స్టాండ్ల యూనియన్ సభ్యులందరూ కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అభినందిస్తూ, అదేవిధంగా ఈ యొక్క నిర్ణయంతో ఎన్ని లక్షల మంది రోడ్డు పాలయ్యేవాళ్ళు అవుతున్నారు అనేది వాళ్ళ యొక్క ఆవేదనను తెలియజేసుకోవడానికి వాళ్ళ ప్రభుత్వ అధికారులకి మెమోరాండాల రూపంలో తెలియజేస్తా ఉన్నాం. 2025 ఆగస్టు 15వ తేదీన బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మరి
అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే సూపర్ 6 అని స్త్రీ శక్తి పథకం కింద ఉచిత మహిళా బస్సు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఉచిత బస్సు పథకం వలన వేలాది మంది ఆటో కార్మికులు ఈరోజు రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఎంతో కొంత ఉన్నత చదువులు చదువుకొని ప్రభుత్వాలు ఏ ఉద్యోగాలు ఏ ఆదరణ కల్పించిన పక్షంలో కొద్దో గొప్ప ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టి ప్రైవేటు ఫైనాన్సుల దగ్గర అప్పులు చేసి మరి ఆటోలు కొనుక్కొని తమ యొక్క ఉపాధిని వాళ్లే ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఈరోజు ఉచిత బస్సు పథకం వల్ల మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళకి వచ్చింది. అంటే మేము ఉచిత బస్సు పథకానికి వ్యతిరేకం కాదు, అలాగని మీరు ఉద్యోగాలు ఇవ్వరు, మీరు ఉపాధి కల్పించరు, మరి మా ఉపాధి మేమే చూసుకుంటున్న సందర్భంలో మరి ఈ విధమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఆదరణలు కల్పిస్తున్నారు, ఉపాధులు కల్పిస్తున్నారు, సంక్షేమాలు ఇస్తున్నారు. అలాగే మా ఆటో కార్మికులకు కూడా ఈ ఉచిత బస్సు పథకం కింద ఉపాధి కోల్పోయి వాళ్ళ రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. అందుకని మేము అడుగుతా ఉన్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము కూడా ఉచిత సర్వీస్ చేయాలనుకుంటున్నాం. బళ్ళు మావే, రిపేర్లు మేమే చేయించుకుంటాం. కానీ మీరు చేయాల్సిందల్లా డీజిల్ పెట్రోల్ మీరు పోయండి. మీరు నిర్ణయించిన మండలాల్లో మేము తిరగడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు నెలకు 30,000 రూపాయలు ఇవ్వండి, లేదా ఏదైతే ఆటో కార్మికులకు ఇబ్బందికరమైనటువంటి జీవో నెంబర్ 21 రద్దు చేయండి, కార్మికులకు సంక్షేమ బోర్డు ఇవ్వండి. అదేవిధంగా ఇవాళ ఈ ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులకు గతంలో మరి గత ప్రభుత్వం కార్మికులకు అందరికీ కూడా 10,000 రూపాయలు ఇస్తానని చెప్పని దరిదాపు ఒక 40% వరకే ఇవ్వటం జరిగింది. దానిలో కూడా ఆటో కార్మికులకు చాలా అన్యాయం జరిగింది. అది కూడా ఫైనాన్సర్లని బాగు చేసే పథకం కింద అయ్యింది, కానీ మరి ఆటో డ్రైవర్లకు మాత్రం చాలా తక్కువ మంది దానివల్ల లబ్ధి పొందారని తెలియజేస్తున్నాం. లబ్ధి పొందాం, అయితే అది కొద్ది మంది మాత్రమే లబ్ధి పొందిన పరిస్థితి. ఆ పద్ధతిలో యువగళం పాదయాత్రలో మరి ఈరోజు విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారు తూర్పుగోదావరి జిల్లాలో అన్నారు, జగన్మోహన్ రెడ్డి 10,000 ఇవ్వటం ఏంటి, 10,000 ఇస్తే ఏమొస్తాయి, ఏమీ రాదు, మేము అధికారంలోకి వస్తున్నాం, నేను వస్తే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఘనంగా ప్రకటించాడు. దీనిపైన ఇవాళ వరకు కూడా ఏ విధమైనటువంటి స్పందన లేదు. మేము అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీనే కాదు, ఈరోజు మేము ఉపాధి కోల్పోతున్నాం. ఈ ఉపాధి కోల్పోతున్న సందర్భంలో ఆ 15,000 కాదు, ఈ 10,000 కాదు, టోటల్గా 25,000 ఇవ్వండి సంవత్సరానికి, లేదా మా సర్వీసులు తీసుకొని 30,000 నెలకి ఇవ్వండి అని చెప్పని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాని మేమేదో దోపిడీదారులాగానో లేదంటే ప్రభుత్వ ఆస్తులన్నీ మాకు దారాదత్తం చేయమని మేము అడగట్లా. ఇవాళ ప్రభుత్వాలు ఎకరం పొలం కార్పొరేట్ సెక్టార్ చొప్పున 1,000 ఎకరాలు దారాదత్తం చేస్తూ ఉంది, 1,000 లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, మా బ్రతుకు తెరువు కోసం ఆటో కార్మికులుగా మేము జీవనం సాగిస్తున్నాం. మాకు కూడా మరి వాళ్ళ పెట్రోలు డీజిల్ జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే లీటర్కి రమారమి 38 రూపాయల పైనే తగ్గిద్ది. మరి లీటర్ డీజిల్ రేటు పెట్రోలు గ్యాస్ రేట్లు తగ్గించండి. అలాగే మరి మాకు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయండి, జీవో నెంబర్ 21 రద్దు చేయండి, బిఎన్ఎస్ చట్ట సవరణ చేయండి, ఆటో కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించాలని. ఈ ఉచిత బస్సు వల్ల మేము ఉపాధి కోల్పోయి మా కుటుంబాలు రోడ్లు పాల్పడుతున్నాయి. రానున్న రోజుల్లో గతంలో మనం విన్నాం, ఇప్పటికీ చూస్తున్నాం, రైతన్నలు పండిన పంట గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు అదే పరిస్థితి మరి ఇంకో రంగమైనటువంటి ఆటో రంగానికి కూడా దాపరించే పరిస్థితి ఉంది. ఫైనాన్స్ కిస్తీలు కట్టుకోలేక, కుటుంబాలు పోషించుకోలేక, పిల్లలకు సరైన తిండి పెట్టలేక, తల్లిదండ్రులకు సరైన వైద్యం చేపించలేక, మరి రమారమి ప్రతి ఇంటికి 5 సభ్యులు ఉన్న మా ఆటో కార్మికులు ఏ ఆదరణ లేకపోతే ఈ ఫైనాన్స్ కంపెనీలు వచ్చి బళ్ళు లాక్కెళ్ళిపోయిన పరిస్థితులు వస్తే బళ్ళు అమ్ముకోలేక కిరాయిలు లేక ఆత్మహత్యలు చేసుకోవాలి పరిస్థితిని మాకు దాపరిచ్చే పరిస్థితి ఉందని. కాబట్టి
పెద్దల ముఖ్యమంత్రి గారి సవివరంగా మేము పెడన ఆటో మండల కార్మిక వర్గంగా అలాగే ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ కృష్ణా జిల్లా కమిటీ తరఫున కూడా విన్నవించుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు.